మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమ్మర్ ఎంటర్ అయిపోయింది అని మరి ఉభయ గోదావరి జిల్లాలో ఎంత గోదావరి పక్కన ఉన్నా సరే ఉదయం పూట ఉష్ణోగ్రతలు రాను రాను రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి ఉంది. మీరు చూస్తున్నది ఇండియాలోనే లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. సో ప్రస్తుతం మనం గోదావరి నదిపై బోటింగ్ షికార్ అంటే బోట్ షికార్ అంటూ ఉంటారు చాలామంది పిల్లలు. ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ అంటే మధ్యాహ్నం నుంచి వచ్చేస్తారు. ఆ ఎండ చల్లపడిన తర్వాత మనం చూడొచ్చు చక్కటి ప్రకృతి నడుమ అంటే గోదావరిలో అలా బోట్ షికార్ అయితే చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కూడా అంటే వరదల టైంలో రంగు మార్చుకొని సముద్రంలో కలిసిపోయే ఈ గోదావరి నది మీద మనం ప్రయాణం చేస్తున్నాం. వాటర్ అంతా కూడా చాలా గ్రీన్గా మనకి కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా వాటర్ అయితే ఉంది. ఇదే మనం ఫ్లడ్ టైంలో చూసినట్టయితే భయంకరంగా ఉగ్ర గోదావరిని మనం చూస్తున్న పరిస్థితి ఉంటుంది. బట్ సమ్మర్లో ఈ ధవళేశ్వరం బ్యారేజ్కి సంబంధించి అన్ని గేట్లు కూడా మూసుకుంటాయి. ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ అవుతూ ఉంటుంది. ఉదయం అంతా కూడా ఉష్ణోగ్రతలు భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఈ హీట్ చాలా ఎక్స్ట్రీమ్ ఉక్కపోత కూడా ఉంటున్న పరిస్థితి ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఉంటుంది. బట్ సాయంత్రం అయితే చక్కగా చల్లగాలి వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా కూల్ అయిపోతున్న పరిస్థితి. అంటే ఎంత సమ్మర్ అయినా సరే అంటే సమ్మర్ హాలిడేస్కి రాజమండ్రి అంటే నాన్నమ్మ ఇంటికి అమ్మమ్మ ఇంటికి వచ్చే పిల్లలందరూ కూడా సాయంత్రాన్ని అయితే ఈ నదీ తీర ప్రాంతానికి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఏపీ టూరిజంకి సంబంధించి ఈ బోటింగ్లో ఉన్నాము. తక్కువ ప్రైస్ తోటే ఒక రౌండ్ అయితే గోదావరిలో వేయాలనుకుంటే ఖచ్చితంగా ఇట్స్ ఏ బెస్ట్ చాయిస్ అని చెప్పచ్చు. అందరూ కూడా పిల్ల పాపలతో వచ్చి ఈ బోటింగ్ని ఈ గోదావరిలో ఈ బోట్ షికార్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు లైఫ్ జాకెట్స్ వేసుకుని మరి ప్రకృతి గోదావరి అందాలను అయితే తిలకిస్తున్న పరిస్థితి ఉంది. మరి సమ్మర్కి సంబంధించి ఇంకా ఏం ఉండబోతున్నాయి అందులో షేర్ చేయండి. నా పేరు క్రాంతి. మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 15 మంది దాకా రాజమండ్రికి వచ్చాము. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మనోహర గోదావరి తీరాన ఉన్నటువంటి అందాలను తిలకించాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ హైదరాబాద్లో కాదు రాష్ట్ర నలుమూల నుంచి వీళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ ఈ దాన్ని తిలకించాలి. గోదావరిని ఖచ్చితంగా చూడాలి. ఇంకో బ్యూటీ థింగ్ ఏంటంటే హైదరాబాద్లో కూడా చాలా మంది చూడలేరని విన్నాం మేము హైదరాబాద్ అందాలు కూడా. సో ఈ గోదావరి వాళ్ళు కూడా రాజమండ్రి వాళ్ళు కూడా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి చార్మినార్ కానీ ఇప్పుడు నూతనంగా డెవలప్ అయిన ఏరియా అంతా కూడా వాళ్ళు కూడా చూడాలి. మాకు కూడా తెలియదు, మేము ఇప్పుడు చాలా మంది మటుకు విన్నామే కానీ గోదావరి తీరాన ఇంత అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అనుభవిస్తేనే మాత్రం తెలుస్తుంది. కాబట్టి మధ్యాహ్నం చాలా ఉక్కపోతగా ఉన్నాను, హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా కానీ ఇప్పుడు సాయంత్రం మనం ఎప్పుడైతే గోదావరిలో మనం ప్రయాణిస్తున్నామో చాలా చల్లగా ఏసీ కంటే చల్లగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా ఉంది. Hello, my name is Imran. I'm coming from Hyderabad. This is my second ride to Rajahmundry. I just really love the boat ride. I just love the beautiful sunset in Rajahmundry. Godavari river is very vast. It's very beautiful to see. I recommend every single person to come and visit Rajahmundry and have the very beautiful sunset and beautiful boat ride. మేడం ఏం మీ పేరు ఏంటి గోదావరి తీరానికి ఎందుకు వచ్చారు ఇప్పుడు? నా పేరు సునీత అండి. మరి మా అబ్బాయి మా కాళ్ళు అందరూ ఆడవారి నుంచి వచ్చారు. ఇక్కడ మనకి స్పెషల్ అంటే ఇంకా గోదావరి రివరే కదా. ఎప్పటి నుంచో పాప కూడా బోట్ షికార్ అంటే ఇంకా తీసుకుని వచ్చాము. మేము చాలాసార్లు తిరిగాము, మాకు కూడా అనుభవం అయింది. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, వాళ్ళకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన రాజమండ్రిలో అనేటప్పటికి మాకు చాలా హ్యాపీగా ఉంది. గోదావరి గురించి ప్రతి ఒక్కళ్ళు కవులు కూడా చాలా గొప్పగా వర్ణించిన పరిస్థితి ఉంటుంది. అదే గోదావరి తీరంలో మీరు పుట్టారు. ఇప్పుడు అందరినీ అంటే మీ ఇంటికి ఎవరు వచ్చినా గోదావరి చూపిస్తున్నారు, మీరేమంటారు మీ మాట? మాది చాలా అదృష్టవంతులు అండి. మేము గోదావరి దగ్గర పుట్టి పెరగటం అందరం మేము మాది పక్కనే ఉచ్చిలి ఆత్రేయపురం, మీకు ఐడియా ఉంటుంది. మేము రాజమండ్రిలో సెటిల్ అయ్యాం. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ముందు గోదావరి చూస్తారు, తర్వాతే ఇంకా ఏదన్నా సరే. కానీ చారిత్రాత్మక నగరం అనేసరికి మనకి రాజమండ్రి గుర్తొస్తుంది. దాంట్లో చాలా ఉన్నాయి. దాంట్లో బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే గోదావరి. నెక్స్ట్ పుష్కరాలు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారండి అందరూ. ఎప్పుడు పుష్కరాలు అని అడుగుతున్నారు. అప్పుడే వచ్చేసిందా, మొన్నే కదా జరిగింది అనుకుంటున్నాం. 2027లో ఎప్పుడు వస్తుందా అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. My name is Shirisha. I'm also came from the Hyderabad.
సో రాజమండ్రికి ఫస్ట్ టైం వచ్చా. అండ్ గోదావరి రివర్ యాక్చువల్గా తెలియదు, ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూ ఉండేవారు గోదావరి రివర్ బాగుంటుంది, గోదావరి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు గోదావరికి వెళ్తే దాని యొక్క వ్యూని చూడొచ్చు, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం సన్సెట్కి అలలు వెళ్తున్నప్పుడు, సో బ్రిడ్జి మధ్యలో సన్సెట్ అవుతుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది అసలు చూస్తుంటే అమేజింగ్గా ఉంది. ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. థ్యాంక్ యూ. ఈ బోట్ షికార్ని ఎంజాయ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు గోదావరి మీద ప్రశాంతంగా ఈ ప్రయాణం ఒక మంచి అనుభూతిని మిగిల్చిందంటూ కూడా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మీరు కూడా ఒక డిఫరెంట్ ఫీల్ సరదాగా గోదావరిలో చేయాలనుకుంటే బోటింగ్ సరైన జాగ్రత్తలు తీసుకొని చక్కగా బోటింగ్ చేసినట్టయితే ఆ థ్రిల్ మర్చిపోని విధంగా ఉంటుందని వీళ్ళని చూస్తే అర్థమవుతున్న పరిస్థితి. క్యాన్ పర్సన్ అరుణ్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవరం నుంచి.